నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకులాల్లో కూడా పెట్టినా సార్ పెట్టినా కానీ మరి తప్పు ఉంటే నన్ను అడగచ్చు కదా వీళ్ళని చూపించి అడుగుతలేరు సపోర్ట్ పెట్టలేదు అది అనుకున్నారు సార్ పైసలు కట్టినాం నేను దుబాయ్ పోయి అదే సార్ అదే ఎదురిస్తారు ఇంకా ఉన్నా మన వాటర్ ప్రీవియస్గా మనం జనరేట్ చేసిన 4,800 వాటిని కూడా రిమైండ్ అదే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది 28 వరకు Agriculture Department. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఆర్మూరు మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం రామాలయం, అయ్యప్ప స్వామి, దుర్గామాత, దత్తాత్రేయ, హనుమాన్ ఆలయాలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధేశ్వరునికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గంగమ్మను చంద్రయ్యను శిగలోపల తురుమి నీవు నా గన్నను మెడలో నా హారమూల వేసినావు నీవు నా గన్నను మెడలో నా హారమూల వేసినావు
అష్టదిక్పాలకులే నీ ముంగిట సేవకులు స్వస్తినో అంతరిక్ష అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిరుతధాత ఓం సత్యం వాత్మి కృతం వాత్మి అవక్తమాం అవశ్రోతారం అవధాతారం అవానుమాశిష్యం ఓం శ్రీ ఏవన్మః నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః ఓం శతమానం భవతి శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం బహూత్కలాభం ఇంకా ఉన్నాయా महादेवते नमः रामाय रामभद्राय रामचंद्राय अश्वथाय गोदाय नमः रामचंद्र भगवान की जय पवनसुत हनुमान की जय ఇక్కడ జరిగింది ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ కుటుంబానికి ఆర్మూరు పట్టణంలో ఆదివారం ఘనంగా నారాయణ పాఠశాల ఫేర్వెల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఫేర్వెల్ డే సెలబ్రేషన్ ఘనంగా జరిగాయని పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, 10వ తరగతి విద్యార్థులు తమ మనసులోని భావాలను వ్యక్తపరిచారని తెలిపారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని జిఎం గోపాల్ రెడ్డి, డిజిఎం రమణారెడ్డి, ఏజీఎం శివాజీలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ నరేష్, అజీమా, కల్పన, ఏఓ నవీన్, డీన్ సందీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో భావాల గురించి ఏమంటే మల్లేష్ బాబా కమలేష్ బాబా లేదా పాలు ప్లస్ పాలు అంటే కేఎఫ్. హలో స్టూడెంట్స్, థ్యాంక్ యూ చెప్పండి. సూపర్ రా, ఎక్కడ థ్యాంక్ యూ అర్థం కాక వర్క్ చేస్తారని చెప్పి
అవును కాస్త వారిని ప్రోత్సహించండి భక్తుల ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫెర్వల్ పార్టీ జరుగుతుంది. ఈ ఫెర్వల్ పార్టీని ఇచ్చేసిన 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు మరియు ఆర్మూర్ బ్రాంచ్ ఉపాధ్యాయ బృందానికి, ఈ ఆర్మూర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మరియు ఏఓ హోల్ టీమ్ అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ ఎవరైతే వెళ్ళడం జరుగుతుందో 10th క్లాస్ పాస్ పై ఆ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ లైఫ్ మంచి లైఫ్ పొందాలని ఆశిస్తూ మరి 9th నుంచి 10th వస్తున్న విద్యార్థులకు కూడా కంగ్రాచులేషన్. వీళ్ళు 10th వస్తున్నారు కాబట్టి సీరియస్నెస్ పెంచుకొని సీరియస్గా స్టడీ చేసి 10th క్లాస్ మంచి మార్కులు తెచ్చుకోవాలి. స్పెషల్గా ఇప్పుడు 10th క్లాస్ అవుతున్న విద్యార్థులకు చెప్పే ఉద్దేశం ఏంటంటే చాలా క్రూషియల్ టైం అండి ఇది. ఈ టైంలో మీరు సీరియస్గా స్టడీ చేసి మీ పేరెంట్స్కు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఎందుకోసం అంటే మనం నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడతాం. మన రిజల్ట్ అనేది ఈ 10th క్లాస్లోనే వస్తుంది, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి. బీ సీరియస్. 19 రోజులు అంటే 90 days మాత్రమే మీ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఈ 19 రోజులు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సీరియస్గా స్టడీ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్కు మరి మీ పాఠశాలకు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంకొకసారి ఈ కార్యక్రమం చేసిన ప్రెస్ మిత్రులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆర్మూరు మున్సిపాలిటీలో గతంలో అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపుపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వారు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడుతూ సీఎం కార్యాలయం నుండి ఎంక్వైరీకి రిప్రజెంటేషన్ లెటర్ రాగా కొన్ని అక్రమ ఇంటి నెంబర్లను క్యాన్సిల్ చేయగా అక్కడ ఎటువంటి కట్టడాలు లేవని అధికారులు పేర్కొన్నారని, క్యాన్సిల్ అయిన అక్రమ ఇంటి నెంబర్లపై కొన్ని కట్టడాలు నిర్మించారని, వాటిపై చర్యలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలుగా నడుస్తున్న ఈ హౌస్ నంబర్స్ భాగోతం వెలుగులోకి ప్రతిసారి ప్రెస్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి అధికారి మీద ఎవ్వరు కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కింద దొంగనే మీద దొంగనే అనే పద్ధతిలో మున్సిపల్ వ్యవహారం నడుస్తుంది. నేరుగా సీఎం ఆఫీస్ నుంచే డైరెక్ట్ ఎంక్వైరీకి ఒక లెటర్ రిప్రజెంటేషన్ కూడా పంపిస్తే ఈ హౌస్ నంబర్స్ని మేము క్యాన్సిల్ చేసాం, ఇక్కడిక్కడ ఎలాంటి కట్టడాలు లేవని చెప్పారు. సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు, ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమే వేసారు. ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు అతకబెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది, సరే మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు 30-40 కొబ్బరికాయలు అయితే చీప్ ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏ హక్కుతో కొడుతుండ్రయ్యా? మీకు ఎవరైనా అధికారులు మీరు చెంచాలుగా మారాలనుకుంటే నేరుగా వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పని చేసుకోండి. కానీ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం ఒప్పుకోం. ఎమ్మెల్యే గారు ఉండగా మీరు ఎట్లా కొబ్బరికాయలు కొట్టిస్తారండి? అధికారులు మీ ఇష్టానికి వచ్చినట్టు ఇష్ట రీతిలో చేస్తే ఓకే. గతంలో 24 కోట్ల నిధులు మరలిపోయినాయి మున్సిపల్ నుంచి. దానికి జవాబుదారీ ప్రయత్నించి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టిన పెద్ద మనుషులందరూ పోయి ఆ 24 కోట్లు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకురండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఎట్లా పోతే రిటర్న్ మరి
మీ ఇష్టానురీతిలో ఇట్లా విచ్చలవిడితనం చేసి ఒక గౌరవప్రదమైన ప్రజాస్వామ్యమైన వ్యవస్థని కుళ్ళు చేస్తా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అస్సలకే సహించదు. ఇక్కడ మీరు అవమానాలు చేస్తా అనుకుంటారు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు. రానున్న రోజులలో మున్సిపాల్లో మేము డిపాజిట్ లేకుండా ఒక్కటంటే ఒక్క వార్డు గెలవకుండా మీ అందరినీ తరిమి కొడతారని తెలియజేస్తాం. ఇక్కడ అంకిత్ గారు అనే స్పెషల్ అధికారిని పెట్టిర్రు. ఇవాళ మేము స్పెషల్ అధికారి అంకిత్ గారికి ఏదైతే ఈ రిపోర్ట్ మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఈ అంకిత్ గారే దీనికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి, కానీ ఆయన మాత్రము ఏదైతే జనవరి 26 నాడు ఈ పాలకవర్గము ముగిసిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆర్మూర్ మున్సిపాలిటీ దిక్కు ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఏదైతే మా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కానీ ఈ అంకిత్ గారు కానీ వీళ్ళు ఐఏఎస్లు అనుకుంటారు. మరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసా లేకుంటే ఇది ఇండియన్ అడ్జస్టివ్ సర్వీసా అనేది అర్థమైతే లేదు. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనుకుని అందరూ కూడా పేద ప్రజలు పన్నులు చెల్లించిన దాంట్లోకి వెళ్ళి మీకు బంగ్లాలు సవలతిస్తున్నారు తప్పితే మీరు ఇండియన్ అడ్జస్టివ్ సర్వీస్ అయితే మాత్రం మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి పొలిటికల్ పార్టీలు అయ్యేరుర్రి. కానీ ఇటువంటి విధానాలు చేస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉండవు. ఏటికంటే అన్నీ చూస్తున్నారు. మీరు ఇలా ఈ పార్టీకి అనుకూలం ఈ పార్టీకి అనుకూలం మీ పోస్టింగ్లకు అనుకూలంగా మీరు ఇక్కడ చేస్తే మాత్రం ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతున్నది. ఇక్కడ ఇప్పటికన్నా ఈ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ తక్షణం ఇంటికి తప్పించి విచారణ చేయాలా, విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలా. ఆర్మూర్లో కోటాను కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆర్మూరు మండలం పిపిరి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, ఆరతి కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని 26వ వార్డులో మున్సిపల్ శాఖ అధికారులు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్తపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని ఆర్మూరు మున్సిపల్ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. చెత్తను డ్రైనేజీలో వేయవద్దని శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని పర్యావరణ ఇంజనీర్ పూర్వమౌళి కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ నితిన్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ డబ్బా ఏం అవసరం లేదు. మీ దగ్గర ఇంకో డబ్బు ఉన్నా లేకపోతే ఇంకా ప్లాస్టిక్ డబ్బా ఏది ఉన్నా కూడా దాంట్లో డివైడ్ చేసి దాని నుంచి మనం ఎరువులు తయారు చేయడానికి అవకాశం ఉంది. మెయిన్గా మనం ఏం చేస్తున్నామంటే అన్నం తీయగానే మిగిలిన మూరలో కూడా ఇస్తే అక్కడ మందులు మెయిన్గా మీ దగ్గర వచ్చే ప్లాస్టిక్ ఏంటంటే కూరగాయలు తెచ్చినప్పుడు ప్లాస్టిక్ కవర్ వస్తాయి, తర్వాత పాల ప్యాకెట్లు డైలీ వస్తాయి, దాని తర్వాత నూనె ప్యాకెట్లు వస్తాయి, దాని తర్వాత గాజు సీసాలు వస్తాయి, వాటర్ బాటిల్స్ వస్తాయి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిని మనం పొడి చెత్త అంటాము. ఇటువంటి అన్నీ ఏం చేస్తారంటే ఒక బియ్యం సంచి 2 రోజులు 4 రోజులు పర్వాలేదు. ఆ బియ్యం సంచి నిండిన తర్వాత అలా ఇచ్చేస్తే ఏం చేస్తారంటే మీరు సెపరేట్గా దాన్ని రీసైకిల్ చేయడం కోసం వాడుతుంది. లేకపోతే పలిగిపోయిన గాజు సీసాలు కావచ్చు, వాడి పడేసినటువంటి మందులు ఉంటాయి, మందులు అంటే ట్యాబ్లెట్ అవి ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేట్ అయినా అవన్నీ డైరెక్ట్ మిక్స్ చేసి ఇవ్వదు. ఈ 2 రోజులు మిక్స్ చేసి ఇవ్వకుండా ఏం చేయాలంటే ఒక కవర్లో వచ్చిన దాంట్లో ప్యాక్ చేసి ఇస్తే ఏం చేస్తారంటే లొంగ తవ్వి దాంట్లో పడేస్తారు. ఎందుకంటే బయటకు రావద్దు, పుస్తకాలు పట్టుకొని దాన్ని చింపి అటు ఇటు గలీజ్ చేస్తుంది. కాబట్టి అట్లా చేయొద్దంటే ఈ విధంగా మీరు ఏం చేయాలంటే డివైడ్ చేసి, ఎందుకు డివైడ్ చేసి అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో
ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో డిపో మేనేజర్ రవికుమార్ కు ఎంఐఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు జయరలి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి సాధారణ రోజులుగా కాకుండా ఒకే ఒక్క డ్యూటీ కేటాయించాలని వారు కోరడం జరిగింది. मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आर्मूर डिपो मैनेजर साहब से मुलाकात की गई और जो आरटीसी के सरकारी मुलाजिमीन हैं उनको माह रमज़ानुल मुबारक के महीने में रिलीफ देने की बात की गई और उन लोगों को ड्यूटी एडजस्टमेंट करके वन ड्यूटी डालकर उन लोगों को रमज़ान के महीने में रिलीफ देने के लिए हमने मुतालिबा किया, जिस पर अल्हम्दुलिल्लाह डीएम साहब ने हमारी बात मानी और बिल्कुल जो है जितने भी यहाँ पर मुस्लिम मुलाजिमीन हैं आरटीसी के उनसे बात करके उनकी ड्यूटी एडजस्टमेंट करेंगे और उनको इफ्तार के वक्त में भी रिलीफ देने की बात की गई। अल्हम्दुलिल्लाह हम शुक्रगुजार हैं डीएम साहब के और हम ये डीएम साहब से ये भी कहे हैं कि जिस तरीके से हर साल భీమ్గల్ పట్టణంలో పలు బేకరీ షాపులను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేకరీ వారు నాణ్యమైన వస్తువులను ప్రజలకు విక్రయించాలన్నారు. షాపులోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలు తినే బేకరీ ఐటమ్స్ కల్తీ లేకుండా నాణ్యమైనవి విక్రయించాలన్నారు. కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పలువురికి జరిమానా విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 2019 మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానా విధించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్మూరు పట్టణంలోని దోబిగడ వద్ద గల జ్యోతిర్లింగం ఆశ్రమం వద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్ష స్వాములకు నేటి నుండి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముందుగా హనుమాన్ మాలాదారులు హనుమంతుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు. హనుమాన్ దీక్షలో పాటించవలసిన నియమాలను ఆలయ అర్చకులు వివరించారు. జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీ జయ రామ భార్గవ రామ ఓం శ్రీరామ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం వేల్పూర్ మండలం మోతి గ్రామంలో సోమవారం బీరప్ప పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చే శుక్రవారం వరకు వేడుకలు ఘనంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని వారు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే బీరప్ప పండుగను కురుమ కులస్తులు భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కుల పెద్దలు కోరారు. హైదరాబాద్ లో విశ్వ టికెట్ వారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి అబాకస్ మరియు వేదిక మ్యాథ్స్ పోటీలలో కాంతి హై స్కూల్ కు చెందిన విద్యార్థులు రుద్రాంశ్ మరియు స్వజిత్లు
సత్తా చాటారు. రుద్రాజ్ వేదిక మ్యాచ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఛాంపియన్ గా నిలువగా స్వజిత్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రుద్రాజ్ 5,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకోగా స్వజిత్ 2,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. కాంతి హై స్కూల్ ఫౌండర్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వివిధ పాఠశాలలు పాల్గొన్న పోటీలలో కాంతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం సంతోషంగా ఉందని, ఇంతకు ముందు కూడా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనర్ విశాలిని అభినందించారు. విద్యార్థులు ఇటువంటి కీర్తి శిఖరాలను ఎన్నో అధిరోహించాలని వారిని ఆశీర్వదించారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో 113 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులకు సీతాయిపేట గ్రామ పంచాయతీ నందు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్ యాప్ ద్వారా సర్వే చేసి లబ్ధి పొందిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనందున ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇక్కడికి విచ్చేసి వారి యొక్క స్థలంలో ముగ్గు పోయడం జరిగిందని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సహకరించి ప్రభుత్వం చూపిన విధంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, ఇంజనీరింగ్ సత్యనారాయణ సిబ్బంది తదితరులు ఉన్నారు. జాతీయ స్థాయి పోటీలలో సత్యశోధ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకటపల్లి PNM హై స్కూల్ ఆదివారం జరిగిన జాతీయ స్థాయి అబాకస్ వేదిక మ్యాథ్స్ స్పెల్ బి పోటీలలో సత్యశోధ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి అబాకస్ లో 2 విద్యార్థులు జాతీయ స్థాయి టాపర్ గా నిలిచి ఛాంపియన్షిప్ అవార్డుతో పాటు 5,000 రూపాయల నగదు బహుమతి మరియు వేదిక మ్యాథ్స్ లో ఒకరు ద్వితీయ టాపర్ గా నిలిచి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డుతో పాటు 2,000 రూపాయల నగదు బహుమతులు సాధించి విజయపేరి మ్రోగించగా అబాకస్ వేదిక మ్యాథ్స్ స్పెల్ బి వివిధ భాగాలలో 4 విద్యార్థులు రైజింగ్ స్టార్స్ గా నిలిచి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారని ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధినేత జయప్రకాష్ నారాయణ, నీసా జాతీయ ఉపాధ్యక్షులు తులసి విష్ణు ప్రసాద్, విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్స్ CEO హరిచరణ్ ఛాంపియన్షిప్ అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన ప్రత్యేక బహుమతులు అందించి అభినందించారు.